1988 సంవత్సరంలో ఇండియన్ గవర్నమెంట్ అమెరికాకు చెందిన క్రే కంపెనీ నుండి 70 కోట్ల రూపాయలతో సూపర్ కంప్యూటర్ని కొనాలనుకుంటుంది. కానీ దానికి అమెరికా నిరాకరిస్తుంది. దాంతో విజయ్ భట్కర్ అనే సైంటిస్ట్ తన టీంతో కలిసి 3 సంవత్సరాలలోనే పరంశివాయ్ అనే సూపర్ కంప్యూటర్ను తయారు చేస్తారు. ఈ సూపర్ కంప్యూటర్ కేవలం 3 కోట్ల రూపాయలతో అమెరికన్ సూపర్ కంప్యూటర్ కంటే కూడా 28 రెట్లు ఫాస్టెస్ట్ కంప్యూటర్గా ప్రపంచంలోనే శక్తివంతమైన సూపర్ కంప్యూటర్స్లో పరంశివాయ్ సెకండ్ ప్లేస్లో నిలిచింది. జనరల్ కంప్యూటర్స్లో చేయలేని హార్డ్ టాస్క్ సూపర్ కంప్యూటర్స్ చేస్తాయి. సూపర్ కంప్యూటర్స్లో ఎగ్జిక్యూషన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది కంపేర్ టు జనరల్ కంప్యూటర్స్. జనరల్ కంప్యూటర్స్లో ఆక్టా, హెక్సా కోడ్స్ వరకు మాత్రమే చేయగలము. కానీ సూపర్ కంప్యూటర్స్లో 1 lakh కోడ్స్ ఉండటం వల్ల ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది. ప్రతి సంవత్సరము జూన్ మరియు నవంబర్లో 2 సార్లు రిపోర్ట్లను తీస్తారు. భారతదేశం నుండి సూపర్ కంప్యూటర్స్ 4 టాప్ 500 లిస్టులో ఉన్నాయి. ఐరావత్ 8.50 పీ ఫ్లాప్స్తో 110 పొజిషన్లో, పరంసిద్ధి AI 4.62 పీ ఫ్లాప్స్తో 185 పొజిషన్లో, ప్రత్యూష్ 3.76 పీ ఫ్లాప్స్తో 230 పొజిషన్లో, మిహిర్ 2.57 PFతో 388 ర్యాంకులో ఉంది. హెవీ క్యాలిక్యులేషన్స్, న్యూక్లియర్ ఫ్యూజన్, హెవీ సైంటిఫిక్ రీసెర్చ్, వెదర్ ఫోర్కాస్ట్, ఆయిల్ గ్యాస్ ఎక్స్ప్లోజన్ వంటి వాటి దగ్గర ఈ సూపర్ కంప్యూటర్స్ని యూజ్ చేస్తాము. 2024 సెప్టెంబర్ 26న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 5 సూపర్ కంప్యూటర్స్ను ప్రారంభించారు. దానిలో పరమరుద్ర 3, అర్కా 1, అరుణిక 1. పరమరుద్ర సూపర్ కంప్యూటర్ను పూణే, న్యూఢిల్లీ మరియు కోల్కతాలోని ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద డెవలప్ చేయబడిన ఈ పరమరుద్ర సిరీస్ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. పూణే, న్యూఢిల్లీ, కోల్కతా ఇన్స్టాలేషన్లలో ఉన్న ఈ పరమరుద్ర సిరీస్ సూపర్ కంప్యూటర్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్, హై ఎనర్జీ ఫిజిక్స్, ఎర్త్ సైన్సెస్ మరియు భూశాస్త్రాలు, విశ్వోద్భవ శాస్త్రం వంటి బహుళ రంగాలలో పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఈ పరమరుద్ర సూపర్ కంప్యూటరు బోస్ ఇన్స్టిట్యూట్, న్యూక్లియర్ ఫిజిక్స్, కెమికల్ బయాలజీ, సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి సంస్థలలోని కంప్యూటేషనల్ రీసెర్చ్కు సహకరిస్తుంది. మెటీరియల్ సైన్సెస్లో హై కంప్యూటేషనల్ మెటీరియల్ డిజైన్స్ను, న్యూ మెటీరియల్ యొక్క డెవలప్మెంట్ను, ర్యాపిడ్ ఐడెంటిఫికేషన్తో న్యూ మెటీరియల్ డిజైనింగ్ను చేస్తుంది. ఎర్త్ సైన్సెస్లో భూమి మరియు గ్రహ పదార్థాల గణన నమూనాను సపోర్ట్ చేస్తుంది. LHDAC లేజర్ హీటెడ్ డైమండ్ యాన్వి సేల్ ప్రయోగాలతో ఫస్ట్ ప్రిన్సిపల్ క్యాలిక్యులేషన్ను కూడా ఇది చేస్తుంది. జీవశాస్త్రంలో బయోమాలిక్యులర్ విధులను అధ్యయనం చేయడానికి, వ్యాధులను అర్థం చేసుకొని కొత్త చికిత్స అభివృద్ధి కోసము అర్కా మరియు అరుణిక సూపర్ కంప్యూటర్స్ను 850 కోట్ల రూపాయల పెట్టుబడితో విశ్వసనీయమైన మరియు ఖచ్చితమైన వాతావరణము మరియు వాతావరణ అంచనా కోసము పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియాలజీ మరియు నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్లో హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ మిషన్ను శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అర్కా మరియు అరుణిక సూపర్ కంప్యూటర్స్ ఉష్ణమండల తుఫాన్లు, ట్రోపికల్ సైక్లోన్స్, భారీ అవపాతము, హెవీ ప్రెసిపిటేషన్, ఉరుములు, వడగళ్ళు, థండర్స్టార్మ్స్, వేడి తరంగాలు, కరువులు, ఇతర తీవ్రమైన వాతావరణ విషయాలకు సంబంధించిన అంచనాలను చేస్తాయి. ఇంతకుముందు సూపర్ కంప్యూటర్స్కు ఆదిత్య, భాస్కర, ప్రత్యూష, మిహిర్ అనే పేర్లు పెట్టగా, కొత్త సూపర్ కంప్యూటర్స్కు భూమి వ్యవస్థకు ప్రాథమిక శక్తి వనరు అయిన సూర్యునితో అనుసంధానించబడిన ఖగోళ సంస్థల పేర్లను పెట్టారు.